హలో గైస్, వెల్కమ్ టు ద టుడే వ్లాగ్. ఏంటంటే ఈరోజు సండే అనమాట. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి. ఆఫ్ కోర్స్ ఈరోజు సండే మా హాస్టల్లో ఉప్మా ఉండిద్ది. ఉప్మా అంటే మనం చాలా దూరం కన్ఫామ్గా దోశ తినందే కష్టమే ఆ రోజు. సో బయటికి వెళ్ళి దోశ తినేసి నెక్స్ట్ మనం లెమన్స్ తెచ్చుకోవాలన్నమాట. లెమన్స్ ఎందుకంటే హెడ్లో స్కాల్ప్లో డాండ్రఫ్ చాలా పెరిగిపోయింది. మా మమ్మీకి చెప్తే లెమన్స్ అప్లై చేసుకో, సో ఇట్ రెడ్యూస్ డాండ్రఫ్ అని చెప్పింది. సో ఇంకా మనం లెమన్స్ తెచ్చుకోవడానికి చక్కగా బయలుదేరుతున్నాం అనమాట. ఫస్ట్ మనం ఐడి కార్డ్ తీసుకోవాలి, ఇది మ్యాండేటరీ. అండ్ కీస్, మనది ఒక సైకిల్ ఉందన్నమాట. కాలేజ్కి రాగానే ఇక్కడ తీసుకున్నాం సైకిల్ అండ్ ఐడి కార్డ్, రెండింటితో జంప్. హాస్టల్లో ఇంకా ఎవరు లేవలేదు ఈరోజు సండే అనమాట. కొంతమంది విజయవాడ అలా వెళ్ళాల్సిన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. మనం కూడా బయటకు వెళ్తున్నాం అన్నమాట. అక్కడ మన సైకిల్స్ ఉంటాయి అన్నమాట. సో షిట్, తాళం వేసేసారు ఇటు సైడ్. మళ్ళీ అటు సైడ్ తిరిగి వెళ్ళాలి. దానికన్నా ముందు మనం వేయాలన్నమాట. అంటే వేసిన తర్వాత నైట్ చాలా బాగా పడినట్టుంది. మొత్తం బురద అయిపోయింది. బయట చూస్తే నేనంతా రచ్చ. మొన్నే మట్టి కొంచెం అయిన బురద అయిపోయింది. చదువు చేశారు కానీ అయిపోలేదు. రాళ్ళు అలాంటివి ఏమైనా వేస్తే కొంచెం బాగుండేది. జనం అంతా ఇబ్బంది అయిపోద్ది నెక్స్ట్. అండ్ ఇప్పుడు మనం సైకిల్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. మనం ఇప్పుడు బయటకు వచ్చి సెకండ్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్, ఫస్ట్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ అనేది క్లోజ్ చేస్తుంది. సో దాని ఎదురే మనం సైకిల్స్ ఉంటాయి అనమాట. మనం తెచ్చుకోవాలి సైకిల్. నా సైకిల్ అండి, దిస్ ఇస్ మై ఫేవరెట్ సైకిల్. అండ్ బయలుదేరాం. ఇంకెళ్ళి అవసరమైన వస్తే దాన్ని తెచ్చుకోవాల్సిందే. చూడండి ఇదంతా సైడ్. ఇక్కడ ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే వెనక మన హాస్టల్ అనమాట. మనం డైలీ ఇంతే, ఇంకా ఇలా సైకిల్ వేసుకొని కాలేజ్కి జంపింగ్. కొబ్బరికాయ చూడండి, కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి. కానీ తాటి చెట్లు, కొబ్బరి చెట్లు. అదే ఇది మా కాలేజ్. చెట్లు అడ్డం వచ్చేసి ఇప్పుడు క్లారిటీ ఉండేది చూడండి. అది మెయిన్ బ్లాక్, మేము అక్కడ ఉండేది మాది న్యూ బ్లాక్. అమ్మో గేట్ పడుతుంది. ఓ మై గాడ్, గేట్ పడుతుంది. ఇంకా మనం చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. వెళ్తామో వెళ్ళామో మరి చూడాలి. అక్కడే రైల్వే స్టేషన్ ఉండిద్ది. మనం విజయవాడ వెళ్ళాలన్నా, ఇంటికి వెళ్ళాలన్నా ఆ రైల్వే స్టేషన్ ట్రైన్ నుంచే వెళ్తాం మనం మెయిన్గా. ఇక్కడ బస్ అంత సర్వీస్ బాగోదు విజయవాడకి, సో ప్రిఫర్ ట్రైన్. ఫాస్ట్గా వెళ్తే కానీ ఆ గేట్ మనం క్రాస్ చేయలేం. సో వచ్చేసాం, ఫైనల్గా క్రాస్ చేసేసాం. ఈరోజంటే సండే కాబట్టి ఇలా చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇలా అయినా అదే కాలేజ్ ఉన్న రోజు అయితే అసలుకి ఒక బస్సు వస్తే ఇంకా రెండో బస్సు వెళ్ళడానికే ఉండదు. అంత ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. వాన పడ్డాయి, నీళ్ళు. అండ్ ఇక్కడే మా అన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. అండ్ ఫస్ట్ మేము హాస్టల్కి వచ్చినప్పుడు అన్న వాళ్ళు బాగా మంచిగా ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చేసారు ఒక సేమ్ అయిపోగానే. ఆ సందులో ఉంటారనమాట అన్న వాళ్ళు. ఒకసారి వెళ్ళాలి, ఎప్పుడోసారి అన్న వాళ్ళతో మళ్ళీ మీట్ అవ్వాలి. అండ్
ఆ చివరి కనబడుతుంది చూడండి, అక్కడ మన ఆటోస్ బస్సెస్ అన్నీ ఆగుతాయి, అక్కడి నుంచి వెళ్ళాలి. ఇది మనం క్రాస్ చేసి వచ్చేసాం. ఈ లైన్ ఉండిద్ది అంటే ఏరియా చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు సైకిల్ మీద, బాగుంటుంది. అండ్ మనం ఫైనల్గా నిమ్మకాయలు కొనడానికి వచ్చేసాం. ఎంత అన్న? 20. గాయస్ మనం నిమ్మకాయలు తీసుకున్నాం అనమాట. ఇప్పుడు టిఫిన్కి వెళ్ళాలి. మన దోశ రెడీ అనమాట. డైలీ దోశ ఇక్కడే తింటాను అనమాట. బాగుంటుంది టిఫిన్. దోశ అయితే బాగుంటుంది. గాయస్ ఇప్పుడే టిఫిన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మనం హాస్టల్కి రిటర్న్ అయిపోవాలి. అయిపోయామన్నమాట. ఇంకా ఏమైనా స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోదాం. సండే కదా, బోర్ కొట్టింది. ఏదో తింటా ఉంటే కొంచెం బాగుంటుంది. ఎక్కడైనా షాప్స్ ఉన్నాయేమో చూసి వెళ్ళిపోదాం. మార్నింగ్ కదా, దాదాపు షాప్స్ ఏం లేవు. చూస్తున్నా. మనకి గ్రీన్నెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏమైనా స్నాక్స్ తినాలంటే అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అది లేకుండా ఇంకేం తినబుద్ధి కాదు. సో లెట్స్ చెక్. ఇది మా హాస్పిటల్ అండ్ కాలేజ్. ఇంగిటికి దిగాలి. మళ్ళీ ట్రైన్ పడుతుంది, ఇంగిటి పడుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ దట్. బాగుంది ఇక్కడ ప్లీజ్ అదంతా. స్నాక్స్ కోసం సెర్చింగ్ అనమాట. అవేమో కానరాట్లేదండి. షాప్స్ లేవులేండి, పొద్దున్నే కదా. చెప్పా గేట్ పడింది ఏం చేస్తా చూడండి. గేట్ పడింది. సో మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ట్రైన్ ఉందన్నమాట. మేబీ విజయవాడకి. సో వస్తుంది, దానికోసం ఆఫీసర్. ఇప్పుడు వచ్చేది మచిలీపట్నం ట్రైన్ అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్తుంది చూడండి. అండ్ ఇది వెళ్ళిపోతే మనం అటు వెళ్ళిపోవచ్చు. ఇంకేముంది, వెళ్ళి ఫస్ట్ ఏమైనా అప్లై చేయాలి. ఐ మీన్ మరీ అంత ఇంగ్లీష్ వద్దులే. నిమ్మకాయలు తలకి పెట్టుకొని హెడ్ బాత్ చేసి ఇంకా తర్వాత ఏమన్నా వర్క్స్ ఉంటే చూడాలి. ఇప్పుడే మనం పార్కింగ్ అయిపోయిందనమాట. లెట్స్ గో విత్ నిమ్మకాయలు టు ద హాస్టల్. ఇంకేంటి విజేశారు? అవునయ్య, మళ్ళీ ఇటు సైడ్ గేట్ అనేది ఓపెన్ చేయలేదు. సో సెకండ్ సైడ్ నుంచి వెళ్ళాలి. వినపడుతుంది వాయిస్. ఇప్పుడు కొంచెం వాయిస్ క్లారిటీ పెరిగిద్ది. మళ్ళీ ఈరోజు కూడా ఇందాక అన్నా కదా సన్నీగా ఉందని, ఐ మీన్ ఎక్కువ ఎండ ఉందని. మళ్ళీ మబ్బులు పట్టేసి ఫైనల్గా హాస్టల్కి వచ్చేసాం గైస్. ఇవి మన లెమన్స్. ఇప్పుడు వీటిని మనం పిండేసి అండ్ వీటి తొక్కల్ని తలకి అప్లై చేసేసి స్నానం చేయాలన్నమాట. లెట్స్ టేక్ ప్లేట్, నిమ్మకాయలు అండ్ ఏ బౌల్ అండ్ వన్ నైఫ్. ఫస్ట్ మనం 3 అడిగాం, 4, 5 ఇచ్చారు వాళ్ళు. బాగా కట్ చేసేసి నిమ్మకాయని మనం 2 జార్లే
3 అయితే ఎక్కువ అయిపోతాయి, మళ్ళీ ఈవినింగ్ పెట్టుకుందాం. కట్ చేస్తుంటే స్మెల్ వస్తుంది, స్మెల్కే నోరు ఊరిపోద్ది కదా. పులిహోర విత్ పప్పు కాంబినేషన్ వేరే. పులిహోర అంటే ఏదో అనుకో తినేదే, మా ఇంట్లో బాగుంటుంది. ఈ హాస్టల్కి వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది, పులిహోర లేదు పప్పు లేదు. కటింగ్ అయిపోయింది అనమాట. ఇవి నిమ్మకాయలు ఇప్పుడు మనం అప్లై చేయాలి తలకి. ఫస్ట్ రసం కొంచెం బాగుంటుంది, కొంచెం చేసాను. ఇప్పుడు మీరు నాకు తీసుకొని ఆఫ్టర్ దాట్ మన లుక్ అనేది ఇలా ఉంది. మొత్తం హెయిర్ అప్లై చేసి లేదా కొంచెంసేపు వెయిట్ చేయాలన్నమాట. స్నానం చేసేద్దాం. ఆఫ్టర్ దాట్ మన లుక్ అనేది ఇలా ఉందన్నమాట. ఇంకా కొంచెం వెయిట్ చేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేయాలి. స్నానం అయిపోయింది గాయ్స్. అవసరం అయిపోయింది గాయ్స్, అలా ఆరాలి తల. ప్రశాంతంగా ఉంది, మొత్తం అప్లై చేసేసాను మనకి. హలో గైస్, ఫైనల్గా మన హెడ్ బాత్ అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే టిఫిన్ తిన్నాం కానీ అది సరిపోలేదన్నమాట. ఇట్స్ టైమ్ ఫర్ ప్రోటీన్, డ్రై ఫ్రూట్స్ చూపిస్తుంది చూడండి. మీరు నాకు ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేది తెలిసేది. మనం ఒక 2 months బ్యాక్ హెల్త్ అనేది ఫుల్గా బాగాలేదనమాట. ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే, అసలు నువ్వు డైలీ అన్నం తింటావా, అసలు ఫుడ్ తీసుకుంటా అన్నారు. ఒక్కసారిగా నేను షాక్ అనమాట. ఏం డాక్టర్ అలా అన్నారంటే, నీకు కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ ఏమి అందట్లేదమ్మా అన్నారు. నేను షాక్. ఇంకా అందుకని నుంచి అప్పటి నుంచి డ్రై ఫ్రూట్స్ మ్యాండేటరీ అనమాట. మా నాన్న కూడా మంత్లీ తీసుకొని పంపిస్తారు. ఇంకా అలా డ్రై ఫ్రూట్స్ అండ్ పీనట్ బార్స్ అవి మ్యాండేటరీ అయిపోయినాయి. డైలీ తినాలంటే హెల్త్ కోసమే కదా. నాకు అప్పుడు ఒకటి అనిపించింది, హెల్త్ ముందు సరిగ్గా లేకపోతే ఇంకా ఎంత చేసినా వేస్టే. అదనమాట. ఇంకా చక్క తినేసి పొద్దునుంచి ఏం చదవాలి, అసలు కొంచెమైనా ముక్కు ముట్టకపోతే బాగోదు. సో క్యారెట్స్ మన కళ్ళు కానరావు సరిగ్గా, ఇది తినాలి. అఫ్కోర్స్ అవి కరివేపాకు కూడా తినాలి, ఫుడ్లో తక్కువ తీసుకునేది. సో అదనమాట మ్యాటర్. హలో గాయస్, సరే గాయస్, అయితే ఈ రోజుకి ఈ వ్లాగ్ చాలు.
See you in the next video. Bye bye.